హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఈరోజు సూపర్ అంటే సూపర్ డిజైన్ చూద్దామండి. హ్యాండ్స్ డిజైన్. ఆల్రెడీ చాలా డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. సో, ఇలాగ మనం హ్యాండ్‌కి మధ్యలో మడత పెట్టిన తర్వాత మనం మార్కింగ్ చేసుకొని మనకి చిన్నగా కావాలంటే చిన్నగా జస్ట్ 1 ½ ఇంచ్ వరకు అలా చేసుకోవచ్చు. అంటే ఫోల్డ్ మీద. లేదు కొంచెం ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ వరకు చేసుకోవచ్చు. సో, ఇలా చేసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో ఒరిజినల్ క్లాత్ చూసారా కిందనుంది. ఆ క్లాత్‌కి నేను వేరే కలర్ అయితే లైనింగ్ ఏసానండి క్లియర్‌గా కనిపించడం కోసం. సో, దాని మీద కరెక్ట్‌గా ఏదైతే అంచు ఉందో ఆ అంచు మీద అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది. మీరే అంటారు లాస్ట్‌లో చాలా బావుందని. మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. నాకు కూడా తెలుస్తది. అంటే నా వీడియో అసలు ఎలాగుంది, డిజైన్ ఎలాగుంది అనేది నాకు కూడా తెలుస్తది. సో, ఈ దారాన్ని కట్ చేసేసుకుందాం ఎక్స్‌ట్రాగా ఉన్నదాన్ని. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మధ్యలో ఏదైతే పార్ట్ ఉందో ఆ గ్రీన్ పార్ట్ కనిపిస్తుంది కదండీ! అంటే ఒరిజినల్ క్లాత్‌ది. దానికి ఫస్ట్ చిన్న ఘాటు పెట్టి ఇక్కడ అంటే కట్ చేయడం కోసం అంతే. జస్ట్ ఇక్కడ చిన్న ఘాటు పెట్టి ఆ ఘాటు బట్టి మొత్తం ఆ గ్రీన్ పార్ట్ మధ్యలో ఉన్న గ్రీన్ పార్ట్‌ని తీసేస్తాం. అంటే గ్రీన్ కూడా కాదది గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ అనమాట. అది నెమలికంఠం కలర్ లాంటిది క్లాతు. బెనారస్ క్లాత్. సో, ఇది కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ ఎడ్జ్‌లోను చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే మొత్తం రౌండ్ అంతా. అంటే మనం తిప్పేస్తాం లోపలికి. లోపలికి తిప్పినప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా షేపు కనిపిస్తదనమాట. సో, మొత్తం రౌండ్ అంతా కూడా మనం చిన్న ఘాట్లు పెట్టేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్‌లు పెట్టేసుకున్న తర్వాత ఈ హోల్‌లోంచి దీన్ని లైనింగ్‌లో లోపలికి తోసేయాలి. అంటే తిప్పేస్తాం అనమాట. తిరగేసేస్తాం. వేసేసిన తర్వాత ఇప్పుడు క్లాత్‌ని ఇటే తిప్పి కరెక్ట్‌గా మనం సెట్ చేసేయాలి దాన్ని. అంటే బయటకి కరెక్ట్‌గా వచ్చేటట్టు. సెట్ చేసేస్తే మనకి ఇలాగొస్తుంది. ఇలాగొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పైన మళ్ళీ కుట్టు వేసేయాలి. కుట్టు వేసేటప్పుడు లైనింగ్ బయటికి కనిపించకుండా అంటే ఇది బ్రౌన్ అనే కాదు గ్రీన్ వేసినా సరే లైనింగ్ బయటికి కనిపిస్తే బాగోదు కదా! సో, ఈ కింద నుంచి లైనింగ్‌ని బయటికి లాగుతూ స్టిచ్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టాం కాబట్టి పర్ఫెక్ట్‌గా తిరిగిపోద్ది. అయినా ఇంకేదైనా ఇంకా నీట్‌గా రావాలంటే కింద నుంచి చూసారు కదా! నేను ఒక రైట్ హ్యాండ్‌తో ఆ లైనింగ్‌ని కొంచెం ఇలా లాగుతున్నాననమాట. లాగితే మనకి పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా అద్దినట్టుగా ఆ షేప్ వస్తదనమాట. ఇంకా కొత్తగా కుట్టుకునేవారైతే అల్పిన్స్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 4 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ½ ఇంచెస్ అలాగా వెడల్పుతో ఒక క్లాత్‌ని తీసుకొని ఆ క్లాత్ పొడవు ఎంత తీసుకోవాలనుకుంటే మధ్యలో మనం ఎంతైతే హోల్ పెట్టామో ఆ హోల్‌కి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా వచ్చేలాగా. అంటే ఫోల్డ్‌కి డబల్ ప్లస్ 1 ఇంచ్. డబల్ ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి మడత పెడతాం కదా! సో, దానికోసం ఫస్ట్ ఒక 4 ఇంచెస్ అనుకోండి. ఆ మధ్యలో హోల్ యొక్క వెడల్పు. ఇది 8 ఇంచెస్ ప్లస్ 1 9 ఇంచెస్ తీసుకోవాలి. అలా తీసుకొని ఇప్పుడు నేను చూపించినట్టు కుట్టేసి దాన్ని ఇలా తిరగేసేయాలి. తిరగేస్తే మనకు జస్ట్ ఒక రెక్టాంగిల్‌లా వస్తది. ఈ రెక్టాంగిల్‌లా వచ్చిన దానికి మనం ఇలాగా బౌ తయారు చేస్తాం కదా! ఇలాగ బౌ తయారు చేసేసుకొని దీన్ని సూదితో కుట్టేసుకోవచ్చు. మిషన్ మీద కూడా కుట్టేయొచ్చు. బట్ నేను కరెక్ట్‌గా సెంటర్ ఎక్కడన్నా ఒకవేళ మిస్ అవుద్దేమో అనే భయం మీద నేను సూదితో కుట్టేస్తున్నాను. కుట్టేసి అలా దారాన్ని చుట్టేసి వెనకాల టాకా వేసేసుకుంటే మనకి బౌ తయారైపోద్ది. బౌని చాలా రకాలుగా కుట్టొచ్చండి. నేనైతే ఇలా కుట్టాను. చాలా రకాలుగా అయితే కుట్టొచ్చు. సో, దీన్ని ఇలాగ మధ్యలో లోపల వైపుకి ఎడ్జులు 2 లోపల వైపు ఉండేలా పెట్టి మళ్ళీ అల్పిన్స్ పెట్టేసుకోవాలండి. కొత్తగా ఉన్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళైతే అల్పిన్స్ పెట్టుకుని గొడవ ఉండదు. సో, అలా పెట్టుకొని యాక్చువల్‌గా నాకు అలవాటు మీద నేను కుట్టేస్తున్నాను కానీ లేదంటే అల్పిన్స్ పెట్టుకుంటే ఎటు కదలదనమాట. షేప్ కదలదు. సెంటర్ నుంచి ఏమి అంటే అటు ఇటుగా ఏమి మార్కింగ్ అది పోకుండా ఉంటదనమాట. సో, అలాగా కుట్టేసి అటువైపు, ఇటువైపు 2 కూడా మనం కుట్టేసుకోవాలి నీట్‌గా. కుట్టేసుకుంటే మనకేంటంటే బౌ వస్తది. అయితే ఇది హోల్ వస్తది. అయితే ఇంకొకటేంటంటే హోల్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు అనుకునే వాళ్ళకి ఇంతవరకు ఓకే. లేదు నాకు హోల్ ఉండకూడదు కానీ ఈ డిజైన్ ఉండాలి అనుకుంటే వెనకాతల ఇంకొక వేరే కలర్ క్లాత్ ఏసేసుకుంటాం అంతే. లేదు గ్రీన్ కాబట్టి ఇప్పుడు ఏదైతే బ్లౌజు హ్యాండ్ ఉందో అదే హ్యాండ్ క్లాత్ కూడా వెనకాతల ఏసేసుకోవాలి. అంటే మనకు ఆ హోల్ కనిపించకూడదు అనుకుంటే. లేదు ఇంకొక కలర్ ఏసుకుంటే ఇంకో కలర్ ఏసుకోవచ్చు. అదే ఆ బయట గోల్డ్ కలర్ మాత్రం వేయకూడదు కనిపించదు కదా! సో, అది. అలా వెనకాతల హోల్ లేకుండా ఉండాలంటే వేరే క్లాత్ ఏసేసుకోవచ్చు. సో, నేనైతే హోలే ఉంచానండి. లేదా హోల్ కొంచెం కిందకి కావాలి అనుకుంటే కొంచెం హ్యాండ్ ఇంకా పొడవు పెట్టుకొని ఇదే డిజైన్ కొంచెం కిందకి పెట్టుకోవాలి. పైనంతా క్లాత్ ఉంటది. కింద మాత్రం అది హోలును డిజైన్ వస్తదనమాట. మన ఇష్టం అది. ఇది నార్మల్‌గా మామూలుగా 7 ఇంచెస్ హ్యాండ్ అంతే. సో, ఇప్పుడు హ్యాండ్‌ని మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. మనం ఎలాగైతే జాయిన్ చేస్తామో లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్‌ని అలాగే జాయిన్ చేసేసుకోవాలి మొత్తం రౌండ్ అంతా. చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి.
కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా షేప్ వచ్చిందనమాట. ఇలా షేప్ వచ్చిన దానికి ఆల్రెడీ ఇలా ఉంచేసి మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇంకేంటంటే మధ్యలో ఆల్రెడీ గోల్డ్ కలర్ బౌ వేసాం కాబట్టి సేమ్ అదే గోల్డ్ కలర్ పట్టీ కూడా కింద వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఒక 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ని తీసుకొని హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో లూజ్కి మళ్ళీ సేమ్ ఇలా మడత పెట్టి సేమ్ పైన ఇంకో కుట్టు వేసేయాలి. చాలా డిజైన్స్ ఉన్నాయండి మన ఛానల్లో, ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అంటే అసలు ఎలా ఉందనేది మీకు చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా మార్చొచ్చా ఏంటి అనేది. సో మనకి ఎలా వచ్చింది కదండి, పట్టి ఇలా వచ్చింది కదా. సో పైన ఇలాగ మనం ఒక కుందన్లా కానీ ఒక ప్యాచ్లో కానీ పెట్టుకొని చూసారు, ఇదైతే పర్ఫెక్ట్ అంటే కలర్ సరిపోయింది కాబట్టి బాగుంది. ఇలా ఒకటి పెట్టేసి ఉంచేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఈ మొత్తం రౌండ్ అంతా కావాలి అనుకుంటే ఇవి లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్సింగ్లా ఉంటాయి అనమాట ఇవి కుందన్స్. ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ మధ్యలో ఆ బౌ మీద ఒక కుందను పెట్టేసుకోవచ్చు. సో ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ అంటించుకోవచ్చు అండి, ఇవి ఏమవ్వదు. లేదు మనకి ఏమైనా ఉడిపోద్దని అంటే నార్మల్గా కొంచెం ఎక్కువగా గట్టిగా కానీ వాష్ చేస్తూ ఉడిపోద్ది అనుకుంటే జస్ట్ లైట్గా టాకా వేసేసుకోవచ్చు. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా 3 లైన్లో ఒకటి ఈ కలర్లో. లేదు అనుకుంటే ఇలా 5 పెట్టచ్చు. లేదు అనుకుంటే ఇలా మొత్తం రౌండ్. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఇది మన ఇష్టం. పూసలు కావాలంటే పూసలు పెట్టుకోవచ్చు, దానికి హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, ఇలా రకరకాలన్నమాట. సో మీకు ఏది నచ్చితే అలాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.